In previous class, we discussed about subtraction using complements method. So that is for octal number system and hexadecimal number system. Okay. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కాంప్లిమెంట్స్ మెథడ్ యూస్ చేసి ఎలా పెర్ఫామ్ చేస్తాము ఓకే సో అవన్నీ మనం దేనికి చూసాము అన్సైన్డ్ నెంబర్స్కి ఓకే సో మరి ఈ సైన్డ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది బైనరీలో అండ్ ఆ సైన్డ్ నెంబర్స్కి మనము సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము అండ్ ఎడిషన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది ఈరోజు క్లాస్లో చూస్తాము ఓకే సో జనరల్గా బైనరీ నెంబర్స్ని సో డిపెండింగ్ ఆన్ ద సైన్ మనం 2 types గా క్లాసిఫై చేయొచ్చు ఏంటవి అన్సైన్డ్ నెంబర్స్ అండ్ సైన్డ్ నెంబర్స్ సో అన్సైన్డ్ నెంబర్ మీన్స్ unsigned member means it contains only magnitude. It contains only magnitude. There is no sign indication in front of that number. There is no sign indication in front of that number. Okay. So we treat all unsigned numbers are positive. మనం అన్సైన్డ్ నెంబర్స్ అంటే ఏంటి ముందు మనం ఎలాంటి సైన్ ఇండికేట్ చేయము ఇదర్ ప్లస్ అని కానీ మైనస్ అని కానీ ఎలాంటి సైన్ ని ఇండికేట్ చేయము సో మనం వాటిని ఎలా ట్రీట్ చేస్తాము మనము పాజిటివ్ నెంబర్స్ గా ట్రీట్ చేస్తాము ఇంక్లూడింగ్ జీరో ఆల్సో ఓకే సో వాటిని మనము అన్సైన్డ్ నెంబర్స్ అంటాము మరి సైన్డ్ నెంబర్స్ అంటే ఏంటి ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దానికి ముందు మనం ప్లస్ కానీ మైనస్ కానీ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటాం మనము సైన్డ్ నెంబర్ అంటాం ఏమంటాము సైన్డ్ నెంబర్స్ కంటైన్స్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ సైన్ ఓకే see here సైన్డ్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం ఓకేనా 6 తీసుకున్నాం ఈ 6 ని బైనరీలో ఎలా రాస్తాము 110 అంటే ఈ 6 అనేది ఏంటి మనకి అన్సైన్డ్ నెంబర్ దీన్ని మనం బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఓన్లీ మనం ఏం రాసాము మాగ్నిట్యూడ్ మాత్రమే రాసాము అంటే అన్సైన్డ్ నెంబర్స్ కి ఓన్లీ మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది అలా కాకుండా సైన్డ్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం అంటే ఏంటి +6 సో +6 అంటే మాగ్నిట్యూడ్ తో పాటు మనకి ఏముండాలి సైన్ అనేది ఉండాలి బైనరీలో ఇప్పుడు మనం ఎంటర్ చేసే ఏ డేటా అయినా కానీ కంప్యూటర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది సో జీరోస్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది ఇంక్లూడింగ్ మీరు సింబల్స్ కానివ్వండి స్పెషల్ ఫంక్షన్స్ కానివ్వండి క్యారెక్టర్స్ కానివ్వండి ఏ డేటా ఎంటర్ చేసినా అది దాని ఈక్వలెంట్ బైనరీగా కన్వర్ట్ చేసుకుంటుంది ఓకే సో పాజిటివ్ నెంబర్ అంటే ఇండికేషన్ ఏంటి 0 ఓకే సో సైన్డ్ నెంబర్స్ కి మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది సైన్ పొజిషన్ ఉంటుంది ఓకే సో సైన్డ్ బిట్ పొజిషన్ లో మనకి 0 గనక ఉంటే దాన్ని మనము పాజిటివ్ నెంబర్ అంటాం ఓకే సో -6 రాయాలనుకోండి సైన్డ్ బిట్ పొజిషన్ లో 1 నుండి రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ బిట్స్ యాజ్ టీజ్ గా ఉంటే దాన్ని ఏమంటాం మనము నెగిటివ్ నెంబర్ అంటాం అంటే బైనరీలోకి వచ్చేసరికి పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ కూడా మనము జీరోస్ వన్స్ లో రిప్రజెంట్ చేస్తాము ఓకే సో ఇన్ సైన్ బిట్ పొజిషన్ లో గనక 0 ఉంటే దాన్ని మనం ఏమంటాము పాజిటివ్ నెంబర్ అంటాము సైన్ బిట్ పొజిషన్ లో గనక మైనస్ ఉంటే అది ఏమవుతుంది నెగిటివ్ నెంబర్ అవుతుంది ఓకే మైనస్ అంటే 1 అండ్ ప్లస్ అంటే ఇక్కడ ఏంటి 0 ఓకే సో ఈ సైన్డ్ నెంబర్స్ ని మనము 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు ఏంటి ఆ 3 ఫార్మ్స్ సైన్ మాగ్నిట్యూడ్ ఫార్మ్ సైన్ 1's కాంప్లిమెంట్ ఫార్మ్ సైన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్ సైన్ మాగ్నిట్యూడ్ ఫార్మ్ సైన్ 1's కాంప్లిమెంట్ ఫార్మ్ సైన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్ ఓకే సో మీరు ఒక పాజిటివ్ నెంబర్ కనుక తీసుకుంటే సో మనకి పాజిటివ్ నెంబర్స్ అనేవి ఆల్వేస్ ట్రూ బైనరీ ఫామ్ లో ఉంటాయి కాబట్టి పాజిటివ్ నెంబర్స్ కి మనం ఎలాంటి కాంప్లిమెంట్ అనేది చేయము అంటే పాజిటివ్ నెంబర్ కి ఏంటి సైన్ మాగ్నిట్యూడ్ 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఈ 3 ఫార్మ్స్ అనేవి ఎలా ఉంటాయి సేమ్ ఉంటాయి ఓకే ఓన్లీ నెగిటివ్ నెంబర్ కి మాత్రమే మనం కాంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ కేసులో సైన్ మాగ్నిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది సైన్ 1's కాంప్లిమెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సైన్ 2's కాంప్లిమెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ కి మాత్రమే ఈ 3 ఫార్మ్స్ అనేవి ఉంటాయి సో పాజిటివ్ నెంబర్స్ కి వచ్చేసరికి ఈ 3 ఫార్మ్స్ అనేవి సేమ్ సో సైన్డ్ నెంబర్స్ ని మనము 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు ఏంటి సైన్ మాగ్నిట్యూడ్ ఫార్మ్ sin 1's complement form, sin 2's complement form. For positive numbers, these 3 forms are equal.
For positive numbers, these three forms are equal. For negative numbers, these three forms are different. So sign magnitude form and sign 1's complement form and sign 2's complement form. So these three forms are different. Okay. సో మరి ఇచ్చిన నెంబర్ని సైన్ మ్యాగ్నిట్యూడ్లో ఎలా రాస్తాము, సైన్ 1's కాంప్లిమెంట్లో ఎలా రాస్తాము, సైన్ 2's కాంప్లిమెంట్లో ఎలా రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 108 ఇదేంటి అన్సైన్డ్ నెంబర్. దీనికి ముందు నేను ప్లస్ కానీ మైనస్ కానీ పెడితే ఏమవుతుంది, అది సైన్డ్ నెంబర్ అవుతుంది. దీన్ని మీరు బైనరీలో రాయాలి. బైనరీలో రాయాలి అంటే ఇక్కడ సైన్ బిట్ ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు పుట్ జీరో ఇన్ సైన్ బిట్ పొజిషన్. అండ్ రిమైనింగ్ బిట్స్ ఏముండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఏంటి ఇక్కడ చూడండి, 11 0 11 00 11 00. Okay, including sign bit we have totally 8 bits. Okay, so అదే -108 అనుకోండి. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము, సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉండాలి. అండ్ రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అనేవి ఎలా ఉంటాయి, సేమ్ 110 11 00 11 00. సో చూడండి, పాజిటివ్ అంటే ఇక్కడ సైన్ బిట్ పొజిషన్ లో 0 ఉంటుంది, నెగిటివ్ అంటే సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాము, ఇప్పుడు +108 రాశారు కదా, దీన్ని ఏమంటాం మనము, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అంటాం. ఏమంటాము, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ ఏంటి మనకి, సైన్డ్ బిట్. రిమైనింగ్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటాం మనము, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అంటాం. ఓకే, సో ఫర్ పాజిటివ్ నెంబర్స్ వీ హ్యావ్ సైన్ మ్యాగ్నిట్యూడ్, సైన్ 1's complement and sine 2's complements are same. For example, represent +108 in sine 1's complement form. So sine magnitude anna, sine 1's complement form anna, sine 2's complement form anna same. ఓకే, పాజిటివ్ నెంబర్ కి ఈ 3 ఫార్మ్స్ సేమ్. ఇప్పుడు నెగటివ్ నెంబర్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఓకే, సో ఇప్పుడు రిప్రజెంట్ -108 ఇన్ సైన్ 1's complement ఫామ్ అన్నారు. కాబట్టి ఏం చేయాలి, సైన్ బిట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుతున్నాను. మ్యాగ్నిట్యూడ్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఏం చేయాలి, 1's complement చేయాలి. సో 1's complement చేసిన తర్వాత ఈ ఫామ్ ని ఏమంటాం మనము, సైన్ 1's complement ఫామ్ అంటాం. ఏమంటాము, సైన్ 1's complement ఫామ్ అంటాం. ఓకే, అండ్ నెగిటివ్ నెంబరే దీన్ని సైన్ 2's complement ఫామ్ లో రాయమన్నారు. సైన్ 2's complement ఫామ్ లో రాయమన్నప్పుడు ఏమని రాస్తాము, 1's complement ఫైండ్ అవుట్ చేసి LSB లో 1 యాడ్ చేస్తే వి గెట్ 2's complement. సో కాబట్టి నేను 1 యాడ్ చేస్తున్నాను, 1 యాడ్ చేస్తే నాకు ఇలా వచ్చింది, ఇది సైన్ 2's complement ఫామ్. ఇదేమవుతుంది, సైన్ 2's complement ఫామ్. ఓకే, so you have to remember this one. For positive number we have sine magnitude, sine 1's complement and sine 2's complement. These 3 forms are equal. Okay, for negative numbers we have sine magnitude is different, sine 1's complement is different and sine 2's complement is different. Okay. సో ఇక్కడ చూడండి, సైన్ మ్యాగ్నిట్యూడ్ ద ఎంఎస్బి ఈజ్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద సైన్. ఎంఎస్బి అంటే ఏంటి, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది సైన్ బిట్. రిమైనింగ్ బిట్స్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు -108 ఇది ఏ ఫామ్ అవుతుంది, సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి సైన్ బిట్ అండ్ రిమైనింగ్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్, కాబట్టి ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్.
అండ్ నెక్స్ట్ సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ వచ్చేసరికి మనకి సైన్ బిట్, లెఫ్ట్ మోస్ట్ బిట్ సైన్ బిట్. ఇందాకున్న మ్యాగ్నిట్యూడ్ బిట్స్ కి మీరు వన్స్ కాంప్లిమెంట్ చేయండి, వన్స్ కాంప్లిమెంట్ చేయండి. వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేది ఏమవుతుంది? సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అవుతుంది, సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్ అంటే లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది సైన్ బిట్, వన్స్ కాంప్లిమెంట్ చేసిన దానికి మీరు 1 యాడ్ చేయండి. సో యూ విల్ గెట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ రిజల్ట్, యూ విల్ గెట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ రిజల్ట్. సో దిస్ వన్ ఈస్ ద సైన్ టూస్ కాంప్లిమెంట్ రిజల్ట్. ఓకే. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇచ్చిన ప్రాబ్లము రిప్రజెంట్ +41 -41 ఇన్ సైన్ మ్యాగ్నిట్యూడ్, సైన్ వన్స్ అండ్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్. అంటే ఇక్కడ 41 ఇచ్చారు, +41 -41, దీన్ని 3 ఫార్మ్స్ లో రిప్రజెంట్ చేయమంటున్నారు. ఫస్ట్ 41 ని బైనరీలోకి కన్వర్ట్ చేయండి. బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, 2 20s are 40. What is the remainder? 1. And next 2 10s are 20. What is the remainder? 0. And next 2 5s are 10. What is the remainder? 0. 2 2s are 4. What is the remainder? 1. Next 2 1s are 2. What is the remainder? 0. So what is the equivalent here? Binary equivalent 1 0 1 0 0 1. See here 1 0 1 0 0 1. సో ఇది మనకి 41 కి వచ్చిన మ్యాగ్నిట్యూడ్ ఈక్వలెంట్ బైనరీ. ఇప్పుడు +41 రాయాలి అంటే సో ఎక్స్టర్నల్ గా మీరు సైన్ బిట్ కూడా యాడ్ చేయాలి కదా, ప్లస్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ 0 ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ నెంబర్. సో ఇదేమవుతుంది? సైన్ అండ్ ఇక్కడ ఉన్నది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇది సైన్ మ్యాగ్నిట్యూడ్. మరి పాజిటివ్ నెంబర్ కాబట్టి ఈ పాజిటివ్ నెంబర్ కి సైన్ మ్యాగ్నిట్యూడ్ ఇదే నెంబర్, సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఇదే నెంబర్, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇదే నెంబర్. ఏమన్నా చేంజ్ అయినాయా? ఏం చేంజ్ అవ్వాల. పాజిటివ్ నెంబర్స్ కి వచ్చేసరికి మనకి 3 ఫార్మ్స్ సేమ్. సో ఆల్వేస్ పాజిటివ్ నెంబర్స్ అనేవి మనకి ట్రూ బైనరీ ఫామ్ లో ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్ అనేది ట్రూ బైనరీ ఫామ్ లో ఉండదు. సో అగైన్ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ నెగిటివ్ నెంబర్ ఇంటూ ట్రూ బైనరీ ఫామ్, యూ హ్యావ్ టు అగైన్ కాంప్లిమెంట్ దట్ నెంబర్. ఓకే. సో ఫర్ పాజిటివ్ నెంబర్స్ మనకి 3 ఫార్మ్స్ అనేవి ఈక్వల్. అదే నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం -41. సో ఏం చేయాలి? -41 అంటే జస్ట్ ఇక్కడ 0 తీసేసి సైన్ పొజిషన్ లో 1 పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? అది నెగిటివ్ నెంబర్. అండ్ మ్యాగ్నిట్యూడ్ యాస్టీస్ గా రాయండి. కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్ కి ఇది ఏ ఫామ్ అవుతుంది? సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఏ ఫామ్ అవుతుంది? సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. ఇప్పుడు సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అనుకోండి. సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అంటే ఏం చేస్తాము చూడండి, సైన్ బిట్ పొజిషన్ యాస్టీస్ గా ఉంచాను అండ్ మ్యాగ్నిట్యూడ్ బిట్స్ కి నేను కాంప్లిమెంట్ చేస్తున్నాను. సో మ్యాగ్నిట్యూడ్ బిట్స్ కి కాంప్లిమెంట్ చేయండి. 0 1 0 1 1 0 1 1 0. ఇదేమవుతుంది మనకి? సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ అవుతుంది, సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫామ్. సైన్ టూస్ కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆల్రెడీ చేసేసాము, దానికి LSB లో 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే యూ విల్ గెట్ టూస్ కాంప్లిమెంట్, యూ విల్ గెట్ టూస్ కాంప్లిమెంట్. ఓకే. సో ఓన్లీ మనకి నెగిటివ్ నెంబర్స్ కి మాత్రమే సైన్ మ్యాగ్నిట్యూడ్, సైన్ వన్స్ కాంప్లిమెంట్, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఇలా ఫార్మ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇది ఇందాకటి ప్రాబ్లమే -41 దానికి వన్స్ కాంప్లిమెంట్ చేసాము. సో ఇది సైన్ వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. ఈ వన్స్ కాంప్లిమెంట్ కి LSB లో 1 యాడ్ చేస్తే వి గెట్ సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్, సైన్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్. ఇలానే ఏ నెంబర్ ఇచ్చినా కానీ సైన్డ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ ఇలానే ఉంటుంది. జస్ట్ మనం సైన్డ్ నెంబర్ ని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అనేది ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత మనం ఎడిషన్ ఎలా చేస్తాము, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ -73.75 ఇన్ 12-bit 2's complement form, 12-bit 2's complement form. సో ఇక్కడ ఇచ్చింది నెగిటివ్ నెంబర్ కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది, వన్స్ కాంప్లిమెంట్ ఫామ్ డిఫరెంట్ గా ఉంటుంది, టూస్ కాంప్లిమెంట్ ఫామ్ డిఫరెంట్ గా ఉంటుంది.
ఓకే. అండ్ ఫస్ట్ ఏం చేయాలి, మీరు దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇంటీజర్ పార్ట్‌ని సెపరేట్‌గా కన్వర్ట్ చేయండి. ఫ్రాక్షనల్ పార్ట్‌ని సెపరేట్‌గా కన్వర్ట్ చేయండి. సో, కన్వర్ట్ చేసిన తర్వాత నాకొచ్చిన నంబర్ చూడండి ఇలా ఉంది. సో, దీంట్లో ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ 12 బిట్ అని మెన్షన్ చేశారు. 8 బిట్ అని మెన్షన్ చేస్తే 8 బిట్ తీసుకోవాలి. 14 అని మెన్షన్ చేస్తే 14 తీసుకోవాలి. ఇక్కడ 12 బిట్ అని మెన్షన్ చేశాడు. సో, ఇంక్లూడింగ్ సైన్ బిట్ యూ హ్యావ్ టు కన్సిడర్ 12 బిట్స్. ఇంక్లూడింగ్ సైన్ బిట్. ఇంక్లూడింగ్ సైన్ బిట్. సో, సైన్ బిట్‌తో కూడా కలిపి నాకు ఇక్కడ ఎన్నొచ్చినాయి? 12 బిట్స్ వచ్చినాయి. ఎన్నొచ్చినాయి ఇక్కడ నాకు? 12 బిట్స్ వచ్చినాయి. ఓకే. సో, ఫస్ట్ ప్లస్ 73.75 రాసాం. ప్లస్ 73.75 అంటే ఇక్కడ సైన్ బిట్ ఏముండాలి? 0 ఉండాలి. పాజిటివ్ ఉంది. సైన్ బిట్ ఉంది. ఇదేంటి మనకి? మాగ్నిట్యూడ్. ఇదేంటి? మాగ్నిట్యూడ్. ఇది సైన్ మాగ్నిట్యూడ్ ఫార్మ్. బట్ ఇక్కడ ఇచ్చిందేంటి? -73.75. కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ 0 యూ హావ్ టు ప్లేస్ 1. యూ హ్యావ్ టు ప్లేస్ 1 అండ్ రిమైనింగ్ మాగ్నిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇప్పుడు ఇదేమవుతుంది? దిస్ ఈజ్ ఆల్సో సైన్ మాగ్నిట్యూడ్ ఫార్మ్ బట్ ఇట్ ఈస్ ఇన్ -73.75. ఇప్పుడు ఈ -73.75 ని దేంట్లో రాయమన్నారు? 2's కాంప్లిమెంట్ ఫామ్ లో రాయమన్నాడు. మనకి ఇక్కడ వచ్చింది ఏంటి? మాగ్నిట్యూడే. 2's కాంప్లిమెంట్ లో రాయాలి అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ రాయాలి, ఆ తర్వాత 1 యాడ్ చేయాలి. సో, ఇక్కడ చూడండి 1's కాంప్లిమెంట్ ఫామ్ లో రాస్తున్నాను. సైన్ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాను. వీటన్నిటికీ 1's కాంప్లిమెంట్ చేస్తున్నా. సో, 1's కాంప్లిమెంట్ చేసాము. ఇదేమవుతుంది? సైన్ 1's కాంప్లిమెంట్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? సైన్ 1's కాంప్లిమెంట్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తాం మనము? ఎల్ఎస్బిలో 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2's కాంప్లిమెంట్ రిజల్ట్ వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, పాయింట్ తర్వాత మనకి 0, 1, 0, 0 వచ్చింది. 0, 1, 0, 0. ఓకే. సో, ఈ సైన్ 1's కాంప్లిమెంట్ అండ్ ఇక్కడ ఎల్ఎస్బిలో 1 యాడ్ చేయండి. యూ విల్ గెట్ సైన్ 2's కాంప్లిమెంట్ రిజల్ట్. యూ విల్ గెట్ సైన్ 2's కాంప్లిమెంట్ రిజల్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఎడిషన్, సబ్ట్రాక్షన్ సైన్డ్ నెంబర్స్ కి ఎలా పెర్ఫార్మ్ చేస్తాము? ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఏంటి? ప్రీవియస్ క్లాసెస్ లో అన్సైన్డ్ నెంబర్స్ కి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేసాము. అవునా? అన్సైన్డ్ నెంబర్స్ కి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ యూజింగ్ కాంప్లిమెంట్స్ మెథడ్ చేసాము. ఇప్పుడు సైన్డ్ నెంబర్స్ కి ఇస్తే వాటికి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుంది? సో, ప్రొసీజర్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి డిఫరెన్స్ వచ్చేదల్లా ఏంటి అంటే సైన్ బిట్ పొజిషన్ ఒకటే యాడ్ అవుతుంది అండ్ రిమైనింగ్ ప్రొసీజర్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. సో, ప్రొసీజర్ ఏమీ చేంజ్ అవ్వదు. సో, ఇక్కడ చూడండి యాడ్ -75 + 26 అంటే ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు. -75 ని ప్లస్ 26 ని యాడ్ చేయమన్నాడు. ఎలా యాడ్ చేయమన్నాడు? 8 బిట్ 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్. 2's కాంప్లిమెంట్ అంటే మనకి ఏ నెంబర్ సిస్టమ్ కి ఉంటుంది? బైనరీ నెంబర్ సిస్టమ్ కే కదా. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ ని ఫస్ట్ మీరు ఎలా కన్వర్ట్ చేయాలి? బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. అంటే 75 కి బైనరీ రాయండి, 26 కి బైనరీ రాయండి. అండ్ ఇక్కడ ఇంక్లూడింగ్ సైన్ బిట్ మనకి ఎన్ని బిట్స్ ఉండాలి? 8 బిట్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ సైన్ బిట్ ఎన్ని బిట్స్ ఉండాలి? 8 బిట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి నాకు +75 రాస్తున్నాను. సో, ప్లస్ అంటే ఇక్కడ సైన్ బిట్ 0 పెట్టాను. ఈ 75 ఏమో మాగ్నిట్యూడ్ బిట్స్. ఇక్కడ ఎన్ని వచ్చినాయో చూడండి 3, 3, 6, 7 అండ్ ఇంక్లూడింగ్ సైన్ బిట్ వి హావ్ 8 బిట్స్. బట్ మీరు 26కి వచ్చేసరికి యాక్చువల్ గా మీరు 26 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే సో మీకు 5 బిట్సే వస్తాయి. 111010 5 బిట్సే వస్తాయి. ఓకే. కాబట్టి ఏం చేయాలి? మీకు 8 బిట్స్ రావాలి అంటే ముందు 2 సున్నాలు పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటి? సైన్ బిట్ ఈ పొజిషన్ లో మీరు 0 పెడితే అది +26 అవుతుంది. అండ్ 1 పెడితే అది -26 అవుతుంది. ఓకే. ఇక్కడ సైన్ బిట్ పొజిషన్ లో 0 పెట్టాం కాబట్టి ఇది +26. ఇప్పుడు +26 ఇప్పుడు ఎలా అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి? మనము 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ చేయాలి. అంటే +26 కి 2's కాంప్లిమెంట్ అన్నా, మాగ్నిట్యూడ్ అన్నా, 1's కాంప్లిమెంట్ అన్నా 3 ఫార్మ్స్ ఈక్వల్ కదా. కాబట్టి +26 ఇదే తీసుకుంటాం. ఇప్పుడు మరి -75కి వచ్చేసరికి మాగ్నిట్యూడ్ వేరుగా ఉంటుంది, 1's కాంప్లిమెంట్ వేరుగా ఉంటుంది, 2's కాంప్లిమెంట్ వేరుగా ఉంటుంది. ఇక్కడ 2's కాంప్లిమెంట్ లో చేయమన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ the 2's కాంప్లిమెంట్. ఓకే. సో, ఇక్కడ చూడండి -75 1 పెట్టాము సైన్ బిట్ పొజిషన్.
సో సైన్ బిట్ పొజిషన్ 1 పెట్టాము అండ్ రిమైనింగ్ 1 ఏంటి మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్. అండ్ సైన్ బిట్ పొజిషన్ 1 ఈ మ్యాగ్నిట్యూడ్ కి నేను వన్స్ కాంప్లిమెంట్ చేస్తున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ వన్స్ కాంప్లిమెంట్ ఫార్మ్. అండ్ మ్యాగ్నిట్యూడ్ పొజిషన్ లో సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంది అండ్ వన్స్ కాంప్లిమెంట్ చేసిన దానికి ఏం చేసాం మనము 1 యాడ్ చేసాము కాబట్టి ఇది సైన్ 2's కాంప్లిమెంట్ ఫార్మ్. ఇప్పుడు ఏం చేయాలి మనము 2's కాంప్లిమెంట్ అర్థమెటిక్ అన్నాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి మనం. ఓకే, సో జనరల్ గా ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి? ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ మనకు వచ్చేది ఏంటి? నెగటివ్ రిజల్ట్. మనకు వచ్చేది ఏంటి? నెగటివ్ రిజల్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం నెగటివ్ రిజల్ట్ వస్తుందా రాలేదా అని చెప్పి. సో సైన్ బిట్ తో కూడా కలిపి యాడ్ చేయండి. సో ఇక్కడ చూడండి 1 0 1 1 0 1 0 1 1 0 1 అండ్ 26 ఏంటో చూడండి 0 0 0 0 1 1 0 1 0 యాడ్ చేయండి రెండింటిని. సో యాడ్ చేస్తే 1 ప్లస్ 0 ఏంటి 1, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 1. ఇక్కడ చూడండి 2 1s ఉన్నాయి కాబట్టి 1 is the carry, 0 is the sum. 2 1s ఉన్నాయి కాబట్టి 1 is the carry, 0 is the sum and we have 1. అండ్ ఇవి రెండు సైన్ బిట్ పొజిషన్స్. ఇవి కూడా యాడ్ చేస్తే ఏమొచ్చింది 1 వచ్చింది. యాడ్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ మనకి 1 వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి అది మనకి ఏ నెంబర్ అని అర్థం? నెగిటివ్ నెంబర్ అని అర్థం. ఏ నెంబర్ అని అర్థము? నెగిటివ్ నెంబర్ అని అర్థం. సో ఆల్రెడీ చెప్పాను నెగిటివ్ నెంబర్స్ అనేవి ట్రూ ఫామ్ లో ఉండవు, ట్రూ బైనరీ ఫామ్ లో ఉండవు. సో అగైన్ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్. సో నెగిటివ్ నెంబర్ అంటే దీనికి మళ్ళీ మనం కాంప్లిమెంట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ చేయాలి? 2's కాంప్లిమెంట్. సో 2's కాంప్లిమెంట్ అంటే సో ఇక్కడ చూడండి నేను ఈ సైన్ బిట్ అలానే ఉంచేస్తున్నాను, అది నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? 1's కాంప్లిమెంట్ చేస్తున్నాను. 1's కాంప్లిమెంట్ చేసా. ఈ 1's కాంప్లిమెంట్ చేసి ఎల్ఎస్బిలో ఏం చేశాను? 1 యాడ్ చేసా. 1 యాడ్ చేసి ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నాను. ఫైనల్ ఆన్సర్ 0 1 1 0 0 1 0 0 1. ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్టా కాదా నేను చెక్ చేసుకోవాలి. ఆన్సర్ కరెక్టా కాదా అనేది చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? ఇక్కడ చూడండి -75 + 26 సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తే 9 49 -49 అంతేనా? -49 వచ్చింది. ఇప్పుడు ఇది -49 అవునో కాదో చెక్ చేద్దాం. అలా వస్తేనే కరెక్ట్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి సైన్ బిట్ పొజిషన్ కనుక 1 ఉంటే అది నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ అనేది ట్రూ బైనరీ ఫామ్ లో ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి మనకి ట్రూ నెంబర్ రావాలి అంటే. సో ఇక్కడ చూడండి ఇది 2 power 0 అంటే ఏంటి? 1. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 2 power 4 అంటే 16, 2 power 5 అంటే 32. వీటన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 49 వచ్చిందా? 32 + 16 ఎంత? 48 + 1 ఎంత? 49 -49. సో ఆన్సర్ టాలీ అయింది కదా. ఓకే, సో ఏం చేస్తున్నాం మనము? సైన్డ్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ సైన్ బిట్ పొజిషన్ కూడా యాడ్ చేయాలి. సో యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏ క్యారీ రాలేదు. సో ఆ క్యారీ వచ్చిన కేసు కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ చేసిన రూల్సే ఉంటాయి. క్యారీ వస్తే 1's కాంప్లిమెంట్ లో క్యారీ వస్తే యాడ్ చేస్తాము, 2's కాంప్లిమెంట్ లో క్యారీ వస్తే డిస్కార్డ్ చేస్తాము. ఆ ప్రొసీజర్ అంతా సేమ్. బట్ ఇక్కడ సైన్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో మనకు వచ్చింది నెగిటివ్ నెంబర్ అంటే మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. సో నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము? మళ్ళీ కాంప్లిమెంట్ చేసాము అండ్ రిజల్ట్ చెక్ చేసుకున్నాము కరెక్టా కాదా అని. ఓకే, అండ్ నెక్స్ట్ సో చూడండి ఇంతకు ముందు మనం చేసిన ప్రాబ్లమే. సో -49 వచ్చింది. -49. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము.
ఇక్కడ add -25 to -14. Add -25 to -14 using 8-bit 8-bit 1's complement method. 8-bit 1's complement method. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు నెగిటివ్ నెంబర్స్, అంటే మనకి ఇక్కడికి వచ్చేది కూడా ఏంటి, నెగిటివ్ రిజల్టే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేది కూడా ఏంటి, నెగిటివ్ రిజల్టే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ 25 కి బైనరీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. 25 కి బైనరీ నెంబర్ ఏమవుతుంది చూడండి. 25 అంటే 2 12s are ఎంత, 24. What is the remainder here, 1. And next 2 6 are ఎంత, 12. What is the remainder here, 0. 2 3s are ఎంత, 6. What is the remainder here, 0. 2 1s are 2. What is remainder here, 0. ఓకే, అంటే దీనికి బైనరీ ఈక్వలెంట్ ఏంటి, 1 000 1. ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి, 5 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ 8 బిట్ కావాలి కాబట్టి 5 వచ్చినాయి. ఇది 6, ఇది 7, అండ్ ఇదేంటి సైన్ బిట్, ఇదేంటి సైన్ బిట్, ఇది +25. సో ఇప్పుడు -25 కాబట్టి మైనస్ అంటే ఏముండాలి, ఇక్కడ 1 ఉండాలి. అది మనం 1's కాంప్లిమెంట్ రాయాలి కాబట్టి ఇక్కడ ఏముంటుంది మనకి, 11 0 111 0 111 0. అంటే ఇదే కదా మనకు వచ్చింది, 11 0 111 0 10001 10001 అంటే. సో ఒకసారి మనం చేద్దాము ఓన్గా. అండ్ నెక్స్ట్ 14 ఎలా రాస్తాం మనం, 14 అంటే 1110 1110. సో 1110 కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ముందు 3 zeros పెడుతున్నాను. అండ్ ఇదేంటి -14 కాబట్టి సైన్ బిట్ ఏం పెడుతున్నాను నేను, 1 పెట్టాను. టోటల్ గా 8 బిట్స్ వచ్చినాయి. అండ్ సైన్ బిట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నాను, 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 1's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, 1 111 000 1 1 111 000 1. సో ఇప్పుడు యాడ్ చేయండి, 1 111 000 1. ఇప్పుడు యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, 1 1 1 1. ఓకే, అండ్ నెక్స్ట్ 1, ఇక్కడ 2 1s ఉన్నాయి, 1 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 1s ఉన్నాయి, 1 1. అండ్ ఇక్కడ 3 1s ఉన్నాయి, 1 1. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సైన్ బిట్ పొజిషన్ అలానే ఉంచేసేయండి. అండ్ వీ హ్యావ్ అన్ ఎండ్ క్యారీ ఇన్ ద రిజల్ట్. ఎండ్ క్యారీ వచ్చింది. 1's కాంప్లిమెంట్ లో క్యారీ వస్తే ఏం చేయాలి, మనము LSB కి యాడ్ చేయాలి. 1's కాంప్లిమెంట్ లో క్యారీ వస్తే ఏం చేయాలి, LSB కి యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది 1 0 1 0 1 0 1 0 1 0 1 1. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సారీ 1 ఇలానే ఉంది, ఇక్కడ చూడండి 1 1 1 0 1 1. అండ్ సైన్ బిట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాను, సైన్ బిట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాము. సో ఇప్పుడు చూడండి, మనకి సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి అది ఏ నెంబర్ మనకి, నెగటివ్ నెంబర్. ఏ నెంబర్ అది మనకి, నెగటివ్ నెంబర్. సో నెగటివ్ నెంబర్ అంటే ఏం చేయాలి, మనం మళ్ళా 1's కాంప్లిమెంట్ చేయాలి. సో 1's కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, 0 0 0 0 5 1s 0 0 5 1s. సో 5 1s అంటే చూడండి, 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. and next 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 4. so you have to add all these numbers. so ఇక్కడ చూడండి ఏమవుతుంది, 8 plus 2 10 14 15. so 16 plus 15 ఎంత, 31 31. సో ఇక్కడ చూడండి 2 12s are 24. what is the remainder, 1 2 6 are 12 0 2 3s are 6 0 2 1s are 2 0. so 1 0 0 0 1 1 0 0 0 1.
సో 1000 1 కాబట్టి 25కి 1's కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది 0 సారీ ఇక్కడ 1 రావాలి 2 1s are 2 కదా రిమైండర్ ఏముండాలి ఇక్కడ 1 ఉండాలి అంటే సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి ఇక్కడ 11 రావాలి 11 కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి ఇది ఇక్కడ 0 అవ్వాలి ఈ పొజిషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది 0 అవ్వాలి ఓకే సో అంటే ఇది కరెక్ట్ ఓకే సో కొంచెం మిస్టేక్ వేసినా మనకి ఈ సబ్ట్రాక్షన్ అనేది కంప్లీట్ గా డిఫరెన్స్ వస్తుంది సో ఇది చూడండి ఇది కరెక్ట్ ఇక్కడ మనకు వచ్చిన నెంబరు సో ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి క్యారీని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్ కాబట్టి యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ అగైన్ సో అగైన్ ఏం చేయాలి మళ్ళీ మనం వన్స్ కాంప్లిమెంట్ చేయాలి ఇది వన్స్ కాంప్లిమెంట్ ప్రొసీజర్ కాబట్టి చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఆన్సర్ ఎంత వస్తుంది -39 సో అలా మనము సైన్డ్ నెంబర్స్ కి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం ప్రీవియస్ కేసులో ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నాము ఈ కేసులో రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాము ఓకే అండ్ నెక్స్ట్ సో ఈసారి చూడండి రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం రెండు పాజిటివ్ నెంబర్స్ ఏంటి +25 +14 ఇప్పుడు చూడండి పాజిటివ్ నెంబర్ కాబట్టి మాగ్నిట్యూడ్ అన్నా 1's కాంప్లిమెంట్ అన్నా 2's కాంప్లిమెంట్ అన్నా సేమ్ ఉంటుంది అంటే +25 కి మాగ్నిట్యూడ్ ఫామే 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ అలానే 14 కి కూడా మాగ్నిట్యూడ్ ఫామే సో ఇది సైన్ బిట్ పొజిషన్ ఇవేంటి మనకి సైన్ బిట్ పొజిషన్ సో యాడ్ చేయండి యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎలాంటి ఎండ్ క్యారీ అనేది రాలేదు అండ్ సైన్ బిట్ పొజిషన్ లో కూడా మనకి ఏముంది 0 ఉంది కాబట్టి అది ఏంటి పాజిటివ్ రిజల్ట్ సో పాజిటివ్ రిజల్ట్ అంటే మళ్ళీ మనం కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో వీటన్నిటిని యాడ్ చేయండి యూ విల్ గెట్ 39 +39 is the final answer +39 ఓకే అండ్ నెక్స్ట్ సో ఎడిషన్ ఆఫ్ 2 సైన్డ్ బైనరీ నెంబర్స్ ఇప్పటి వరకు మనం అవే డిస్కస్ చేసింది సో ఇక్కడ చూడండి +7 +14 తీసుకున్నాడు సో చిన్న నెంబర్స్ తీసుకున్నాడు సో 7 అంటే ఏమని రాయొచ్చు మనము 0 సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నేను సైన్ బిట్ పొజిషన్ ఏం తీసుకున్నాను 0 తీసుకున్నాను పాజిటివ్ నెంబర్ కాబట్టి 1's కాంప్లిమెంట్ అన్నా 2's కాంప్లిమెంట్ అన్నా మాగ్నిట్యూడ్ ఫామ్ అన్నా సేమే కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా +4 ఉంది కాబట్టి ఇది 0 సైన్ బిట్ పొజిషన్ 4 ని ఎలా రాస్తాం మనము 01004 యాడ్ చేయండి ఏమవుతుంది 1 యాడ్ చేస్తే 1 is the carry 0 is the sum 10 సైన్ బిట్ పొజిషన్ లో 0 ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్ 1011 అంటే ఏంటి 11 ఇప్పుడు 7 + 4 యాడ్ చేసినా మీకు 11 కదా వచ్చింది ఓకే సో ఇది ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము -7 -4 అంటే ఇక్కడ చూడండి రెండు నెగిటివ్ నెంబర్స్ సో నెగిటివ్ నెంబర్స్ అంటే ఫస్ట్ నేను 7 తీసుకుంటున్నాను 7 ఏమని రాస్తాము ఓన్లీ మాగ్నిట్యూడ్ రాస్తున్నాను 0 1 ఉంటే ఇది -7 ఇప్పుడు దీనికి 1's కాంప్లిమెంట్ రాస్తున్నా 1's కాంప్లిమెంట్ ఏమవుతుంది మనకి 1000 అండ్ ఇక్కడ కనుక మనం 1 యాడ్ చేస్తే 1 అనేది సైన్ బిట్ 1001 అండ్ నెక్స్ట్ 4 ని ఎలా రాస్తాం మనము 0100 సైన్ బిట్ కనుక 1 ఉంటే అది -4 ఇప్పుడు దీనికి 1's కాంప్లిమెంట్ చేయండి 1's కాంప్లిమెంట్ చేస్తే ఇది వచ్చింది 1's కాంప్లిమెంట్ కి 1 యాడ్ చేయండి 1 యాడ్ చేస్తే 110 11 అండ్ సైన్ బిట్ కూడా ఏంటి 1 ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి సో యాడ్ చేయండి ఆ రెండింటిని సో ఇంక్లూడింగ్ సైన్ బిట్ తో కూడా కలిపి మనం యాడ్ చేస్తున్నాము అండ్ ఇదేంటి ఇక్కడ ఇది 7 ఏంటి 1001 సో యాడ్ చేయండి యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 1 యాడ్ చేస్తే 1 is the carry 0 is the sum 3 1s యాడ్ చేస్తే 1 is the carry 1 is the sum ఇప్పుడు చూడండి మనకు ఎండ్ క్యారీ జనరేట్ అయింది ఇక్కడ మనం చేస్తుంది 2's కాంప్లిమెంట్ కాబట్టి ఎండ్ క్యారీని ఏం చేయాలి ఇగ్నోర్ చేయాలి మనము ఇగ్నోర్ చేయాలి అంటే తీసేసేయండి
అండ్ సైన్ బిట్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి నెగటివ్ నెంబర్, 1 ఉంది కాబట్టి నెగటివ్ నెంబర్. కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ దీనికి మనం 2's కాంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి, 2's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయండి, 1's కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేయండి, యూ విల్ గెట్ 2's కాంప్లిమెంట్ రిజల్ట్ అంటే -1011 వస్తుంది. -1011 -1011. ఓకే. సో మనకి ఏ నెంబర్స్ ఇచ్చినా ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా అలానే పెర్ఫామ్ చేస్తాము. సో ఇప్పటి వరకు మనకి 3 టాపిక్స్ కంప్లీట్ అయినాయి. చూడండి ఇది మన ఫస్ట్ యూనిట్ సిలబస్. సో ఈ రెడ్ కలర్ లో హైలైట్ చేసినంత వరకు మనకి టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాము, ఏం చెప్పుకున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఏంటి, సో ఒక నెంబర్ సిస్టమ్ లో నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము, అండ్ నెంబర్ సిస్టమ్స్ ఈ బైనరీ నెంబర్ కి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్, అంటే సబ్ట్రాక్షన్ యూజింగ్ కాంప్లిమెంట్స్ మెథడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆర్స్ కాంప్లిమెంట్, రాడిక్స్ కాంప్లిమెంట్, ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. అలానే సైన్డ్ నెంబర్స్, ఇప్పుడు చెప్పుకున్నది సైన్డ్ నెంబర్స్ కి ఎలా మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం, అంటే ఎడిషన్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము. అండ్ వీటి మీద మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసాం. సో ఫస్ట్ యూనిట్ లో ఈ పార్ట్ వరకు మనకి కంప్లీట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి క్లాసిఫికేషన్స్ ఆఫ్ కోడ్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి, సో వాటిని ఎలా క్లాసిఫై చేస్తాము అది నెక్స్ట్ టాపిక్. ఓకే, so next topic is classification of binary codes. Classification of binary codes. Okay, సో ఈ బైనరీ కోడ్స్ ని మనము డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు బైనరీ కోడ్ అంటే ఏంటి, మనము నెంబర్స్ ని మాత్రమే, ఇప్పుడు వరకు మనం ఏంటి ఓన్లీ నెంబర్స్ ని తీసుకొని వాటిని మాత్రమే బైనరీలో రిప్రజెంట్ చేసామన్నమాట. అంటే సో జనరల్ గా ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, బైనరీ కోడ్స్ క్లాసిఫికేషన్ అనేది 2 టైప్స్ ఏంటి, న్యూమరికల్ కోడ్స్ అండ్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. సో చూడండి, ఒక క్లాసిఫికేషన్ న్యూమరికల్ కోడ్స్ అండ్ రిమైనింగ్ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనకేంటి ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్. ఇవన్నీ ఏంటి మనకి న్యూమరికల్ కోడ్స్. అండ్ అనదర్ క్లాసిఫికేషన్ ఏంటి, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఓకే, ఓన్లీ నెంబర్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తే వాటిని ఏమంటాము, న్యూమరిక్ కోడ్స్ అంటాము. అలా కాకుండా నెంబర్స్ తో పాటు సింబల్స్, ఆల్ఫాబెట్స్, సమ్ స్పెషల్ ఫంక్షన్స్ వీటిని కూడా మనం రిప్రజెంట్ చేస్తే వాటిని మనం ఏమంటాము, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటాము. ఏమంటాము, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఓకే, సో ఫస్ట్ న్యూమరిక్ కోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో న్యూమరిక్ కోడ్స్ ని మనం ఫర్దర్ గా మళ్ళీ క్లాసిఫై చేసాము. ఎలా, న్యూమరిక్ కోడ్స్ ని వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్, రిఫ్లెక్టివ్ కోడ్స్, sequential codes, error detecting and correcting codes. Error detecting and correcting codes. So numerical codes further classified into 5 groups: weighted codes, non-weighted codes, reflective codes, sequential codes, error detecting and correcting codes. Okay, so first classification chuddam, weighted codes. The name itself indicates, మనం వెయిటెడ్ అంటున్నాం కదా, ఆ నేమ్ లోనే ఉంది కదా. వెయిటెడ్ అంటే ఏంటి, మనకి ప్రతి పొజిషనల్ లో ప్రతి బిట్ కి దాని యొక్క పొజిషనల్ వాల్యూ అనేది ఉండాలి. దాని యొక్క పొజిషనల్ వాల్యూ అనేది కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాము, వెయిటెడ్ కోడ్ అంటాం. ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ యూస్ చేస్తున్నాము. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది ఏంటి, పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అవుతుంది కదా. మనం 761 అని చదువుతున్నాము అంటే ఈచ్ డిజిట్ కి దాని యొక్క పొజిషనల్ వాల్యూ అనేది ఉంటుంది. అలానే బైనరీ కోడ్స్ లో కూడా వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఈ వెయిటెడ్ కోడ్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటి బైనరీ అండ్ ఇంకొకటి వచ్చేసి బిసిడి. ఒకటి బైనరీ అండ్ ఇంకొకటి వచ్చేసి బిసిడి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది. 32 అనేది డెసిమల్ నెంబర్. ఇప్పుడు నేను దీన్ని బైనరీలో రాయాలి. బైనరీలో రాయాలి అంటే ఇప్పుడు చూడండి, 2 power 0, సారీ, జనరల్ గా మనం ఏం ఫాలో అవుతాము, 8421 కోడ్ ఫాలో అవుతున్నాం కదా. 8421 అంటే సో ఇక్కడ చూడండి, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, అలానే 2 power 5, 2 power 6 అండ్ సో ఆన్. ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క పొజిషనల్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 32 రావాలి అంటే నేను వెయిట్ ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, 16 + 8 ఎంత, 24. 24 + 4 ఎంత, 28. 28 + 2 30. 30 + 1 ఎంత, 31.
అంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకో పొజిషన్ తీసుకో, ఓన్లీ 31 మార్కు మాత్రమే రిప్రజెంట్ చేయగలం ఈ నెంబర్ యూజ్ చేసి. సో 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5. 2 power 5 అంటే ఏంటి? 32. అంటే 32ని మనం డెసిమల్ లో రాయాలి అంటే చూడండి ఎలా రాస్తాము. 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి? 5 జీరోస్ పెట్టాలి. 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి? 5 జీరోస్ పెట్టాలి. ఇదేం లేదమ్మా ఇక్కడ నెంబర్ 1 పక్కన 5 జీరోస్ పెట్టాలి. సో ఇది 32కి ఈక్వలెంట్ బైనరీ. అంటే దీంట్లో ఉన్న ఈచ్ డిజిట్ కి దాని యొక్క పొజిషనల్ వాల్యూ అనేది ఉంటుంది కదా. అంటే బైనరీ కోడ్ అనేది ఏంటి మనకి? వెయిటెడ్ కోడ్. బైనరీ కోడ్ అనేది ఏంటి? వెయిటెడ్ కోడ్. ఓకే. అండ్ నెక్స్ట్ బిసిడి. బిసిడి అంటున్నాం. బిసిడి అంటే మీనింగ్ బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్, దాన్ని మనము బిసిడి కోడ్ అంటాం. బైనరీ కోడెడ్ డెసిమల్, బిసిడి. అంటే డెసిమల్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 0 to 9. 0 to 9. ఈ 0 to 9 నెంబర్స్ ని మనము బైనరీలో రాయాలి అంటే we need 4 bits. We need 4 bits. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఏ నెంబర్ నైనా బైనరీలో రాయాలి అంటే ఎన్ని బిట్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను n బిట్ తీసుకున్నాను. ఓకే, n బిట్ బైనరీ తీసుకున్నా. ఫర్ n బిట్ బైనరీ వీ హ్యావ్ 2 power n possible combinations. For n bit binary we have 2 power n possible combinations. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 బిట్టే తీసుకున్నాను బైనరీ. ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి 2 బిట్ బైనరీకి? 4 పాసిబుల్ కాంబినేషన్స్. అంటే 2 బిట్ తోటి మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయొచ్చు? 0 to 3 మాత్రమే రిప్రజెంట్ చేయగలము. 2 బిట్ బైనరీతో మనము 0 to 3 డెసిమల్ నెంబర్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేయగలం. అంటే ఏంటి చూడండి, 2 బిట్ అంటే 0 0 0 1 1 0 1 1. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా మనకి 2 బిట్ తో రాయడానికి? లేదు. అంటే 2 బిట్ బైనరీ తీసుకుంటే 0 నుంచి 3 వరకు, ఇదేమో 3, ఇదేమో 0. టోటల్ గా 4 నెంబర్స్ ని మాత్రమే మనం రిప్రజెంట్ చేయగలం. 4 నెంబర్స్ ని మాత్రమే మనము రిప్రజెంట్ చేయగలం. ఓకే, అలానే 3 బిట్ తీసుకున్నాం అనుకోండి. 3 బిట్ తీసుకుంటే 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. 8 పాసిబుల్ కాంబినేషన్స్. 8 పాసిబుల్ కాంబినేషన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయొచ్చు మనము? 0 to 7 రాయొచ్చు. 0 to 7. బట్ ఇక్కడ బిసిడి అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ కదా. మాక్సిమం నెంబర్ ఏంటి? 9. 9 ని రిప్రజెంట్ చేయాలి అంటే 3 బిట్స్ సరిపోతాయా? చూడండి, 2 power 3 అంటే 8. 8 అంటే 0 to 7 కదా మనం రాయగలిగేది. కాబట్టి 4 బిట్ బైనరీ తీసుకుంటాం. 4 బిట్ బైనరీ అంటే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 16. 2 power 4 ఎంత? 16 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే దీంట్లో మనము 0 నుంచి 15 వరకు రాయొచ్చు నెంబర్స్ ని. 0 to 15 రాయొచ్చు. ఈ 0 to 15 లో 9 అనేది ఉంటుంది కదా. ఎస్, 9 అనేది ఉంటుంది. కాబట్టి 9 ని రిప్రజెంట్ చేయాలి అంటే 4 బిట్స్ అనేవి కావాలి. ఓకే, జనరల్ గా బిసిడి అనేది 4 బిట్ కోడ్. బిసిడి అంటే ఏంటి? 4 బిట్ కోడ్. ఈ బిసిడిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దీంట్లో పాజిటివ్లీ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి, నెగటివ్లీ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 8421, 2421, 3321 ఇవన్నీ పాజిటివ్లీ వెయిటెడ్ కోడ్స్. లాస్ట్ లో రిప్రజెంట్ చేశారు చూడండి, 7 4 2 బార్ 1 బార్ అని. అంటే అది మీనింగ్ ఏంటి? 7 4 -2 -1 అండ్ 8 4 -2 -1. ఇవన్నీ బిసిడి కోడ్సే. ఈ బిసిడి కోడ్స్ యూస్ చేసి మనం 0 to 9 మాత్రమే నంబర్స్ ని రిప్రజెంట్ చేయగలము. 0 to 9 మాత్రమే రిప్రజెంట్ చేయగలము. బిసిడి అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ అనేది 4 బిట్ కోడ్. ఒకటి గుర్తుంచుకోండి, 4 బిట్ కోడ్. అంటే 0 రాయాలి అంటే 4 zeros తీసుకుంటాం. ఓకే, 9 వచ్చేసరికి బిసిడిలో 1 0 0 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 8421 కోడ్. 8421 కోడ్. 8421 అంటే చూడండి, 8 + 1 ఎంత? 9. అవే పొజిషన్ లో కదా నేను 1 పెట్టింది. ఇప్పుడు 2 రాయాలనుకోండి, 2ని ఎలా రాస్తారు మీరు? 0 0 1 0.
అంటే ఈ నెంబర్స్ ని రాయాలి అంటే మనం ఏం ఫాలో అవుతున్నాము? 8421 ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నాము? 8421 కోడ్ ని ఫాలో అవుతున్నాం. ఓకే. అలానే మీరు 84 నెగెటివ్లీ వెయిటెడ్ కోడ్ చూపిస్తాను. 84 -2 -1. 84 -2 -1. ఫర్ ఎగ్జాంపుల్ 6 రాయాలి. 6 రాయాలి. ఎలా రాస్తాం చెప్పండి? 6 ఎలా రాస్తాము? ఇక్కడ చూడండి -2 -1 కదా. సో 4 -2 అంటే 2 అవుతుంది. 2 -1 అంటే 1 అవుతుంది. ఇప్పుడు నేను 6 అనే నెంబర్ రాయాలి. ఎలా రాస్తాను 6 అనే నెంబరు? చూడండి 8 -2 6. 8 -2 6. అవునా? అంటే నెగెటివ్లీ వెయిటెడ్ కోడ్ 84 -2 -1 అనేది బీసీడీ కోడ్. దీన్ని తీసుకుంటే 6 ని ఎలా రాయొచ్చు? 8 లో నుంచి 2 పోతే ఎంత? 6 కదా. అండ్ రిమైనింగ్ పొజిషన్ 0 పెట్టండి. ఇప్పుడు నేను 7 రాయాలి. 7 రాయాలంటే ఏం రాస్తాను? 1 0 0. 8 -1 ఎంత? 7. 8 -1 ఎంత? 7. ఇప్పుడు నేను 9 రాయాలి. 9 ఎలా రాస్తాను చెప్పండి? 9. చూడండి ఇక్కడ 8 + 4 12. 12 - 2 10. 10 - 1 9. అంటే 9 ని రాయాలి అంటే ఈ అన్ని పొజిషన్స్ ఏముండాలి? వన్స్ ఉండాలి. అన్ని పొజిషన్స్ ఏముండాలి? వన్స్ ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి, బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. ఓన్లీ 0 to 9 మాత్రమే రిప్రజెంట్ చేయగలము. ఓన్లీ 0 to 9 మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. రిమైనింగ్ ఏ కాంబినేషన్ వచ్చినా అది ఇన్వాలిడ్. ఓకే. సో అలా నెగెటివ్లీ వెయిటెడ్ కోడ్. అండ్ ఇంకోటి 74 -2 -1 తీసుకున్నాం కదా. సో ఒకసారి చూద్దాం. ఇది కూడా మనము 74 -2 -1. ఓకే. ఇప్పుడు దీంట్లో 6 రాయాలి. 6 అంటే ఏంటి? 7 - 1 6 కదా. అంటే 1001 అని రాస్తాము. ఓకే. 5 రాయాలి. 5 రాయాలి అంటే 7 - 2 5 కదా. సో 1010 అని రాస్తాము. ఓకే. ఇప్పుడు 1 రాయాలి. 1 అంటే నేను ఏం చేయాలి? 4 - 2 2, 2 - 1 1. కాబట్టి 0111 అని రాస్తాం. 1 ని 74 -2 -1 కోడ్ లో ఏమని రాస్తాము? 0111 అని రాస్తాం. ఓకే. సో ఇవి బీసీడి బైనరీ కోడెడ్ డెసిమల్. డెసిమల్ అంటే 0 to 9. వాటిని రాయాలి అంటే మనకి 4 బిట్ బైనరీ అనేది కావాలి. దాన్ని మనము బీసీడి కోడ్ అంటాము. బీసీడి కోడ్స్ అన్ని 4 బిట్ కోడ్సే. ఓకే. ఇప్పుడు చూడండి దీంట్లో పాజిటివ్లీ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి, నెగెటివ్లీ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి. సో అవి ఎలా రాయాలి అనేది చెప్పాను కదా. ఓకే. సో ఇవి మనకి వెయిటెడ్ కోడ్స్. వెయిటెడ్ కోడ్స్. సో వెయిటెడ్ కోడ్స్ చూడండి. 2 అంటే ఏమని రాస్తాము? 8421 కోడ్ ఫాలో అవుతున్నాము. జనరల్ గా 8421 లో 2 పొజిషన్ లో 1 ఉంటుంది. 4 ని రాయాలి. 4 అంటే 4 పొజిషన్ లో ఉంటుంది. రిమైనింగ్ ఆల్ 0 అవుతాయి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఈచ్ డిజిట్ అనేది దాని యొక్క పొజిషనల్ వెయిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఒక స్పెసిఫిక్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట ఈచ్ పొజిషన్ కి. ఓకే. దానికి అక్కడ ఉన్న కరెస్పాండింగ్ నెంబర్ కి. ఓకే. సో ఇవి వెయిటెడ్ కోడ్స్. సో ఇక్కడ చూడండి నేను టేబులర్ కాలం వేసాను. 0 to 9 నెంబర్స్ తీసుకున్నాము. సో 74 -2 -1 కోడ్ ఎలా రాస్తాము? 7421 కోడ్ ఎలా ఉంటుంది? 4221 కోడ్ ఎలా ఉంటుంది? 3321 కోడ్ ఎలా ఉంటాయి? సో ఇవన్నీ మనకి బీసీడీ కోడ్స్. ఇవన్నీ ఏంటి మనకి? బీసీడీ కోడ్స్. ఓకే. బీసీడీ అంటేనే 4 బిట్స్ ఉంటాయి. 0 to 9 మాత్రం రిప్రజెంట్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ నాన్ వెయిటెడ్ కోడ్స్. సో ఇక్కడ నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ కి వెళ్దాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్ నాన్ వెయిటెడ్ కోడ్స్. సో వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న ప్రతిదీ దాని యొక్క పొజిషనల్ వెయిట్ ని ఫాలో అవుతుంది. ఓకే. సో దాన్ని మనము వెయిటెడ్ కోడ్స్ అంటాము. ఇప్పుడు నాన్ వెయిటెడ్ కోడ్స్ చూద్దాం. నాన్ వెయిటెడ్ కోడ్స్ కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే XS3 కోడ్, గ్రే కోడ్, 5 బిట్ బీసీడీ కోడ్స్. 5 బిట్ బీసీడీ కోడ్స్. సో ఇక్కడ నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే. సో 5 బిట్ బీసీడీ అంటే ఏంటి? 4 బిట్ బీసీడీ ఏంటి? సో మీకు ఫస్ట్ వచ్చే డౌట్ అది. 4 బిట్ బీసీడీ ఏంటి? 5 బిట్ బీసీడీ ఏంటి? సో ఇక్కడ చూడండి 12. 12 అనేది ఏంటి? డెసిమల్ నెంబర్. ఇప్పుడు నేను దీన్ని బైనరీలో రాస్తున్నాను. దీన్ని బీసీడీలో రాస్తాను. బైనరీలో రాస్తాను, బీసీడీలో రాస్తాను. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూడండి.
12 బైనరీ అనేది ఏంటి వెయిటెడ్ కోడ్ కదా, బైనరీ అనేది ఏంటి వెయిటెడ్ కోడ్. సో 12 ని బైనరీలో ఎలా రాస్తాము, మీరు 2 తో డివైడ్ చేయండి, యూ విల్ గెట్ 1100 1100 అంటే 12 ని బైనరీలో రాస్తే 1100 వస్తుంది. మరి బీసీడీలో రాస్తే, సో బీసీడీ అంటే చెప్పాను కదా ఏంటి, బీసీడీ అంటే మనకి 0 to 9 0 to 9 మాత్రమే ఉంటాయి, 0 to 9 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ 12 ని రాయాలి అంటే బీసీడీలో 1 కి 4 బిట్స్ రాయాలి, 2 కి 4 బిట్స్ రాయాలి. అంటే 1 అంటే బీసీడీలో ఏంటి మనకి 001, 2 అంటే బీసీడీలో ఏంటి మనకి 0010 0010. ఓకే, జనరల్ గా మనం ఏం చేస్తాము, ఇక్కడ సున్నాలు ముందు ఎన్ని సున్నాలు పెట్టుకున్న ఉపయోగం ఏమి ఉండదని చెప్పి జనరల్ గా మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా, ఈ పొజిషన్స్ జీరోస్ కాబట్టి. ఇక్కడ వరకు కౌంట్ చేయండి, ఎన్ని బిట్స్ వచ్చినాయి మనకి 5 బిట్స్ వచ్చినాయి. ఎన్ని బిట్స్ వచ్చినాయి 5 బిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ బీసీడీ ఏమవుతుంది మనకి 5 బిట్ బీసీడీ అవుతుంది. ఇప్పుడు చూడండి 12 రాయాలి అంటే 1 కి ఏమో 4 బిట్ రాసాము బీసీడీ, 2 కి 4 బిట్ రాసాము. ఇది అసలు పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అయిందా లేదు, పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అయిందా లేదు. అందుకని 5 బిట్ బీసీడీ కోడ్స్ అనేవి 5 బిట్ కావచ్చు, ఆ తర్వాత 8 బిట్ కావచ్చు, ఎన్ని బిట్స్ అయినా ఉండొచ్చు. 5 బిట్ బీసీడీ కోడ్స్ అనేవి నాన్ వెయిటెడ్ కోడ్స్, ఎందుకంటే అవి పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అవ్వవు, 4 బిట్ బీసీడీ మాత్రమే వెయిటెడ్ కోడ్. ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ మనకి 4 బిట్ బీసీడీస్. ఇవన్నీ ఏంటి మనకి 4 బిట్ బీసీడీస్. ఈ 4 బిట్ బీసీడీస్ అన్ని ఏంటి మనకి వెయిటెడ్ కోడ్స్. ఇవన్నీ ఏంటి మనకి వెయిటెడ్ కోడ్స్. 5 బిట్ బీసీడీ అనేది నాన్ వెయిటెడ్ కోడ్. సో డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు 10 రాయాలి, బైనరీలో 10 అంటే ఏం రాస్తాం మనము 1010 నేమో బైనరీలో రాస్తాము. బీసీడీలో వచ్చేసరికి 1 కి రాస్తాం. ఫస్ట్ 1 కి 4 బిట్స్ రాయండి, అండ్ నెక్స్ట్ 0 కి 4 బిట్స్ రాయండి. టోటల్ గా 2 డిజిట్ డెసిమల్ నెంబర్ ని బీసీడీలో రాయాలి అంటే 8 బిట్స్ కావాలి. ఎన్ని బిట్స్ కావాలి 8 బిట్స్ కావాలి. ఓకే, సో అది మనకి 5 బిట్ బీసీడీ కోడ్. అది మనకి ఏంటి 5 బిట్ బీసీడీ కోడ్. అండ్ నెక్స్ట్ XS3 కోడ్, నెక్స్ట్ XS3 and XS3 and gray code also non-weighted codes. XS3 code and gray code also non-weighted codes. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, XS3 కోడ్ అంటే అసలు XS3 కోడ్ ఎలా వస్తుంది అంటే డెసిమల్ నెంబర్ ని బీసీడీలోకి రాస్తాము, 8421 బీసీడీలోకి రాస్తాం. రాసి దానికి 3 యాడ్ చేస్తాము. 3 యాడ్ చేస్తే యూ విల్ గెట్ XS3 కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 6 అనే డెసిమల్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ దాన్ని నేను ఎలా రాయాలి, బీసీడీలోకి రాయాలి. ఎలా రాయాలి, బీసీడీలోకి రాయాలి. చూడండి ఇక్కడ నాకు 6 అనే డెసిమల్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు నేను బీసీడీలో రాయాలి అంటే దీనికి 4 బిట్స్ కావాలి, 4 బిట్స్ కావాలి. ఇది బీసీడీ 6 కి. ఓకే, దీనికి ప్లస్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ XS3 కోడ్. నేను +3 యాడ్ చేశాను దీనికి. 3 అంటే ఏంటి 0011 అని అర్థం. +3 యాడ్ చేయటం అంటే ఏంటి 0011 యాడ్ చేయటం అని అర్థం. ఇప్పుడు దీనికి యాడ్ చేస్తే నాకేమొస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. అంటే 6 ని XS3 లో ఏమని రాస్తాము 1001 అని రాస్తాం. XS3 లో 6 ని ఏమని రాస్తాము 1001 అని రాస్తాం. బీసీడీలో ఏమని రాస్తాము 0110 అని రాస్తాం. ఏమని రాస్తాము 0110 అనే రాస్తాము. ఓకే, సో దీనికి ఒక టేబులర్ కాలం ఉంది, ఒకసారి ఆ టేబులర్ కాలం చూద్దాము. ఓకే, సో 0 to 9 డెసిమల్ నెంబర్స్ కి బీసీడీ ఎలా ఉంటుంది, బీసీడీ అంటే 8421 బీసీడీ తీసుకున్నాడు. ఈ 8421 బీసీడీ ఏం ఫాలో అవుతుంది మనకి పొజిషనల్ వెయిట్స్ నే కదా. అండ్ నెక్స్ట్ దానికి ఈక్వలెంట్ XS3 రాశారు. ఇక్కడ చూడండి 0 కి 3 యాడ్ చేస్తే +3 నే కదా వచ్చేది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 0 మనకి ఏముంటుంది 0011 ఉంటుంది. 1 ప్లస్ లో ఏముంటుంది 4 ఉంటుంది. అంటే 1 కి ఈక్వలెంట్ XS3 ఇదని అర్థము, 0 కి ఈక్వలెంట్ XS3 వాల్యూ అని అర్థం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, డెసిమల్ నెంబర్ గనక ఇస్తే
దానికి ఈక్వలెంట్ BCD రాయండి. ఆ తర్వాత +3 యాడ్ చేస్తే యూ విల్ గెట్ XS3 కోడ్. ఆ నేమ్ లోనే ఉంది కదా, XS3 కోడ్. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రే కోడ్. గ్రే కోడ్ అనేది కూడా ఏంటి మనకి, నాన్ వెయిటెడ్ కోడ్. గ్రే కోడ్ ఆల్సో నాన్ వెయిటెడ్ కోడ్. ఓకే. సో యాక్చువల్ గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనము K-మ్యాప్ మినిమైజేషన్ లో యూజ్ చేస్తాము. K-మ్యాప్ మినిమైజేషన్ లో యూజ్ చేస్తాము. అది నెక్స్ట్ చెప్పుకుందాం, K-మ్యాప్ లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది. దీన్ని ఏమంటాము అంటే యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాం. ఏమంటాము, యూనిట్ డిస్టెన్స్ కోడ్. అంటే ఈచ్ సక్సీడింగ్ కోడ్ వర్డ్ అండ్ ప్రిసీడింగ్ కోడ్ వర్డ్ మనం గనక కంపేర్ చేస్తే ఆ రెండిటి మధ్యలో ఒకటే ఒక బిట్ పొజిషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. రిమైనింగ్ ఆల్ పొజిషన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అందుకనే మనం గ్రే కోడ్ ని ఏమంటాము, యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాం. యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాము. ఓకే. సో ఎందుకు యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాము అనేది నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అసలు గ్రే కోడ్ ఎలా రాయాలి అనేది చూద్దాము. గ్రే కోడ్. సో ఫస్ట్ నేను సింగిల్ బిట్ తీసుకున్నాను. ఓకే. సింగిల్ బిట్ అంటే ఎలా రాస్తాం మనము, ఎయిదర్ 0 కానీ 1 కానీ రాస్తాం. ఎయిదర్ 0 కానీ 1 కానీ రాస్తాం. తర్వాత 2 బిట్ గ్రే కోడ్ ఎలా రాస్తాము, 2 బిట్ గ్రే కోడ్ ఎలా రాస్తాము. యాక్చువల్ గా దీన్ని గ్రే కోడ్ ఏమంటాము అంటే యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాము, రిఫ్లెక్టివ్ కోడ్ అంటాము, అండ్ సైక్లిక్ కోడ్ అంటాము. ఓకే. సో రిఫ్లెక్టివ్ కోడ్ అని ఎందుకు అంటామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ బిట్ తీసుకున్నాము, 0 1 అని రాసాం. ఇప్పుడు నేను 2 బిట్ గ్రే కోడ్ రాయాలి అంటే, సో ప్రీవియస్ గా సింగిల్ బిట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మిర్రర్ గనక ప్లేస్ చేస్తే, ఇక్కడ మిర్రర్ కనుక ప్లేస్ చేస్తే ఆ మిర్రర్ లో మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ 1 కనిపిస్తుంది, ఇక్కడ 0 కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ నేను మిర్రర్ ప్లేస్ చేశాను అనుకోండి, ఇక్కడ 1 కనిపిస్తుంది, ఆ 0 ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు 2 బిట్ రాయాలి అంటే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఏమో 2 zeros పెడుతున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 1s పెడుతున్నాను. ఓకే. సో యూ విల్ గెట్ 2 బిట్ గ్రే కోడ్. యూ విల్ గెట్ 2 బిట్ గ్రే కోడ్. ఎక్కడి నుంచి రాసాము, 1 బిట్ గ్రే కోడ్ నుంచి రాసాము. ఇప్పుడు నేను 2 బిట్ గ్రే కోడ్ తీసుకుంటున్నాను. 2 బిట్ గ్రే కోడ్ ఏంటి, 0 0 0 1 1 1 1 0. ఓకే. సో మీరు ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేయండి, మీరు ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేయండి. మిర్రర్ ప్లేస్ చేస్తే ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి మనకి, 1 0 1 1 0 1 0 0 0 0. సో ఫస్ట్ అన్నిటికీ మీరు ముందు ఇక్కడ 0 పెట్టండి, అండ్ నెక్స్ట్ అన్నిటికీ 1 ప్లేస్ చేయండి. సో 1 ప్లేస్ చేయండి, యూ విల్ గెట్ 3 బిట్ గ్రే కోడ్. యూ విల్ గెట్ 3 బిట్ గ్రే కోడ్. సో చూడండి 3 బిట్ గ్రే కోడ్. సో అలానే మనం 4 బిట్ గ్రే కోడ్ కూడా రాస్తాము. సో అందుకని మనం గ్రే కోడ్ ఏమంటాం, మనము రిఫ్లెక్టివ్ కోడ్ అంటాము. అండ్ నెక్స్ట్ గ్రే కోడ్ ఏమని చెప్తున్నాం మనము, యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటున్నాం. యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని ఎందుకు అంటున్నాము, ఈచ్ ప్రిసీడింగ్ కోడ్ వర్డ్ ని దాని యొక్క సక్సీడింగ్ కోడ్ వర్డ్ తో కంపేర్ చేస్తే ఆ రెండింటి మధ్యలో 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది సక్సీడింగ్ కోడ్ వర్డ్, ఇది ప్రిసీడింగ్ కోడ్ వర్డ్. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ ఒక్క పొజిషనే కదా మీకు డిఫరెంట్ గా ఉంది, రిమైనింగ్ ఆల్ పొజిషన్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది, యూనిట్ డిస్టెన్స్ కోడ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. ఈ రెండు కంపేర్ చేస్తే ఫస్ట్ 3 పొజిషన్స్ సేమ్, ఇదొక్కటే డిఫరెంట్ గా ఉంది. ఓకే. సో ఓన్లీ 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది దాని యొక్క పక్క కోడ్ వర్డ్ తో కంపేర్ చేస్తే. కాబట్టి మనం గ్రే కోడ్ ఏమంటాము అంటే యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటాము. It is non-weighted code, it is unit distance code, it is reflective code, and it is also cyclic code. And it is also cyclic code. It is also cyclic code. Okay. So this is all about gray code. సో ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి, ఇది బైనరీకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట గ్రే కోడ్ సీక్వెన్స్ అనేది. ఇక్కడ 4 బిట్ గ్రే కోడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో 4 బిట్ రిప్రజెంట్ చేసాం కదా, 4 బిట్ ఎలా వస్తుంది గ్రే కోడ్ అనేది 16 కాంబినేషన్స్ కి. ఓకే. సో బైనరీ కోడ్ అంటే ఏంటి, యాక్చువల్ గా బైనరీ కోడ్ ని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇప్పుడు నేను 383 470 ఇలా 2 నెంబర్స్ ని నేను యాడ్ చేయాలి.
యాడ్ చేయాలి అన్నప్పుడు బైనరీలో ఏం చేయాలి మనము 2 తో డివైడ్ చేసి దీన్ని బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి, దీన్ని 2 తో డివైడ్ చేసి బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. బట్ బీసీడీ ఎడిషన్ అనేది ఏంటి అంటే ఈ ఆపరేషన్ ని సింప్లిఫై చేస్తుంది. అంటే బీసీడీ ఎడిషన్ లో ఏం చేస్తాము, 3 కి డైరెక్ట్ గా బీసీడీ తీసుకుంటాము, అండ్ 8 కి డైరెక్ట్ గా బీసీడీ తీసుకుంటాము, అండ్ 3 కి డైరెక్ట్ గా బీసీడీ తీసుకుంటాం. ఇలా తీసుకొని యాడ్ చేస్తాము. Okay, and also you need to follow some rules to perform BCD addition. So BCD లో మనకి ఓన్లీ 0 to 9 మాత్రమే valid numbers. 0 to 9 మాత్రమే valid numbers. Okay, and remaining 1010 4 ones 1010 1011 1100 ఇవన్నీ రావు. అవి వచ్చినాయి అంటే ఇన్వాలిడ్ కోడ్స్. అవేంటి మనకి BCD లో ఇన్వాలిడ్ కోడ్స్. ఓకే, సో ఇప్పుడు వరకు మనము క్లాసిఫికేషన్స్ చెప్పుకున్నాం కదా, బైనరీ కోడ్స్ క్లాసిఫికేషన్స్. సో బైనరీ కోడ్స్ క్లాసిఫికేషన్స్ ఏం చెప్పుకున్నాం మనము, న్యూమరిక్ కోడ్స్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. న్యూమరిక్ కోడ్స్ అంటే ఏంటి, ఓన్లీ నెంబర్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాము. ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అంటే నెంబర్స్, సింబల్స్, ఆల్ఫాబెట్స్, సమ్ స్పెషల్ ఫంక్షన్స్ వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తాము. అండ్ న్యూమరిక్ కోడ్స్ ఆల్సో ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 గ్రూప్స్. ఏంటి, వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్, రిఫ్లెక్టివ్, సీక్వెన్షియల్, ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్. ఓకే, సో మనకి ఈ రోజు క్లాస్ లో వెయిటెడ్ కోడ్, నాన్ వెయిటెడ్ కోడ్స్ కంప్లీట్ అయినాయి వాటి క్లాసిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో రిఫ్లెక్టివ్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ అంటే ఏంటి, ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.